అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అవయము, వాడాలో వివాదము, హేమట్ పంతు అను బిరుదు ప్రధానము, గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరు బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్నే గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబా గారి వింత లీలలను చర్యలను మనసునకు ఆనందము కలగజేయును. అవి భక్తులకు బోధనులుగా ఉపకరించును, తుదకు పాపములను పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనను వ్రాయి మొదలుపెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికము అయిన మార్గమును చూపుతుంది. గ్రంథ రచనకు పూనుకొనుట అసమర్థత, బాబా అవయము. శ్రీ సాయి చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడను కానని హేమట్ పంతు భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లో రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములు ఎట్లో వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లా కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహసాకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశములోని ప్రథమ కవియు యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగుల అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రముగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700వ శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800వ శక సంవత్సరములో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అననవి. దాసగను రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని అందు గలవు. భక్త లీలామృతములోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతములోని 57వ అధ్యాయము అందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్లచే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి
కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలగజేయును. అవే మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును వేదముల వలె రంజకములను ఉపదేశకములను నగు బాబా ప్రబోధములు విని వారిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలగజేయును. అందుచేత బాబా గారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని. నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను రాయకాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనము చే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర రాయనవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనసు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడంగెను, కథలను అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవవలెను. దానిని నా పాదములపైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో నిట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడేదను. వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుందును. నా కథలు, బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు. వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమత్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీపోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేస్తిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువుని పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీయూ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కానీ కానున్నది కాక మానదు. ఇది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చాందోర్కర్ ఉద్యోగరీత్యా ఒకనాడాయన వసయికి పర్యటనకై పోవచుండెను. ఠానా నుండి దాదారుకు వచ్చి అచ్చట వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా సంతోషదాయకమగును, సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి తిని సామానులు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని బాంద్రా నుండి దాదారు వెళ్ళి
అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకొంటిని. అటులనే దాదారుకు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామానంతయు చూసి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని. వెంటనే అతడు దాదారు స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు రైలు దాదారులో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందరు స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయేడి వాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి. కానీ నా దృష్టి యావత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9 నుంచి 10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షితు కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సారేవాడ యొక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు బాబా వాడ చివరన ఉన్నారనియు మొట్టమొదట దూడి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చునను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని. మనసుకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేస్తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమనా, మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదని అనుకొంటిని. సాయిబాబాను చూసినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించును. తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగిపోయి ఉండవలనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మదుఃఖము నుండి తప్పించుకొనవలను. ఏమీ చేయక సోమరిగా కూర్చొని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమున ఆశ్రయించి తిని. బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు. మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయారు. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వము గాని అహంకారము గాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇది మిత్తమని ఏమీయూ తేలలేదు. అలసిపోవటచే ఘర్షణ మానుకొంటిని. నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని. వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగెను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమట్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదననెట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమట్ పంతు అను బిరుదునముకు మూల కారణము. సాయిబాబా నన్నెందులకు హేమట్ పంతులని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమద్రి పంతు అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం గలవాడు. చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియను గొప్ప గ్రంథమును రచించినవాడు.
మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఇది నా అహంకారము చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడూ అనుకోవా నమ్రతలు కలిగి ఉండవలననియు, బాబా కోరిక అయ్యి ఉండవచ్చుననియు గ్రహించి తిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకొంటిని. భవిష్యత్ చరితను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కరును హేమట్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లననియు భావించవచ్చును. ఎలా అనగా హేమట్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదేగాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనో హేమట్ పంతు రాసి ఉండలేదు. కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గురించి తాను రాసుకొనిన దాన్ని ప్రచురించెను. హేమట్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగెను. అక్కడికి పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమునున్న అడవిలో పులులు, తోడేళ్ళు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుణ్ణి వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమునున్న తోడేళ్ళు, పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దాబోల్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వలనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సౌందీపులకు లొంగి అనుకోతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము అంటే నిష్ఠ, ఓపిక అంటే సబూరి అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి.